అనుమతి లేని నారాయణ విద్యా సంస్థలను మూసివేయాలి. ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ. అనుమతులు లేకుండా నడుస్తున్న 4 బ్రాంచీలు. ప్రజావాణిలో ఒక వ్యక్తి ఫిర్యాదు. అధికారుల పరిశీలనలో వాస్తవాలు వెల్లడి. సో, మనం అంతకుముందు 1 వీక్, 4 డేస్, 5 డేస్ బ్యాక్ కూడా మనము ఈ వార్త గురించి మనం చదివినాం, రాయడం కూడా జరిగింది. సో, ఇప్పుడు దాన్ని ఆదేశాలు కూడా జారీ చేసినట్టు కూడా తెలుస్తా ఉన్నది. దీన్ని మూసివేయాలని చెప్పేసి. సో, ఇక్కడ అనుమతి లేకుండా నడుస్తున్న ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ కఠిన చర్యలు ప్రారంభించింది. షేర్లింగపల్లి మండల పరిధిలో ఉన్న నారాయణ విద్యా సంస్థల 4 బ్రాంచీలు చట్టబద్ధ అనుమతులు లేకుండా నడుస్తున్నట్లు అధికారుల పరిశీలనలో బయటపడింది. దీంతో ఆ పాఠశాలను వెంటనే మూసివేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రజావాణి కార్యక్రమంలో కె. శంకర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు మేరకు షేర్లింగంపల్లి మండల విద్యాధికారి విచారణ చేపట్టగా నారాయణ కో స్కూల్స్, అదేవిధంగా వారాహి క్యాంపస్, నారాయణ కేకే క్యాంపస్, సో ఇట్లా కొన్ని క్యాంపస్లు ఉంటాయన్నమాట వీళ్ళకి. సో 4 విద్యా సంస్థలు అవసరమైన ఓపెనింగ్ పర్మిషన్, గుర్తింపు, ఇతర చట్టబద్ధ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సో వీటికి ఎటువంటి చట్టబద్ధమైన పర్మిషన్లు లేవన్నమాట. ఇది ప్రధానమైన సమస్య. దీన్ని అక్రమంగా నిర్మించిన క్యాంపస్లు అన్నమాట ఇవన్నీ. సో దీన్ని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసి గుర్తించారన్నమాట. సో తదనంతరము మండల విద్యాధికారి పాఠశాలను తనిఖీ చేసినప్పుడు నిర్వాహకులు అవసరమైన అనుమతులకు సంబంధించిన పత్రాలను సమర్పించలేకపోయారని నివేదికలో పేర్కొన్నారట. సో విద్యాశాధికారి ఏవైతే ఉంటారో మండల విద్యాధికారి పాఠశాలను తనిఖీ చేసినప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని అడిగినప్పుడు వీళ్ళు సమర్పించలేదట. సో అట్లా నిరూపణ అయిందనమాట. దీంతో పాఠశాలలు అనధికారికంగా నడుస్తున్నట్లు స్పష్టమైంది. నేపథ్యంలో సంబంధిత పాఠశాలలు యాజమాన్యాలు చట్టబద్ధ అనుమతులు పొందే వరకు విద్యాసంస్థలను వెంటనే మూసివేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. అలాగే మండల విద్యాధికారి వెంటనే ఆ పాఠశాలను సీజ్ చేసి అన్ని విద్యా కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది. అదేవిధంగా తీసుకున్న చర్యలపై వివరమైన నివేదికను 3 రోజులుగా సమర్పించాలని, అలాగే ఫిర్యాదు చేసిన వ్యక్తికి కూడా కాపీ పంపించాలని అధికారులకు సూచించారు. ప్రైవేట్ విద్యా సంస్థలు చట్టబద్ధ అనుమతులు లేకుండా నడపడం పట్ల ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుందని, నిబంధనలు పాటించని పాఠశాలలపై భవిష్యత్తులో కూడా ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు. అయితే రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ కింద 2009 సెక్షన్ 18, 19 ప్రకారం అవసరమైన గుర్తింపు లేకుండా పాఠశాలను నడపడం చట్టవిరుద్ధం. అలాగే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 ప్రకారము ప్రభుత్వ అధికారుల ఆదేశాలను ఉల్లంఘించడం, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 217 ప్రకారము ప్రభుత్వ ఉద్యోగి తన విధులను ఉద్దేశపూర్వకంగా నిర్వర్తించకుండా నేరస్తుడికి లాభం చేకూర్చడం, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 120B ప్రకారము అక్రమ కార్యకలాపాలకు సహకరించడం తీవ్రమైన నేరం. సో ఇట్లా దీని ప్రకారం సీజ్ చేసిన పాఠశాలకు ₹1,00,000 ఫైన్తో పాటు అక్రమంగా నడిపిన కాలానికి రోజు ₹10,000 చొప్పున ఫైన్ విధించాలంట. అంటే ఇక్కడ ఉన్న చిల్డ్రన్స్కి ఇబ్బంది కాకుండా రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ కంపల్సరీ అని చెప్పేసి ఏదైతే యాక్ట్ ఉన్నదో దాంట్లో భాగంగానే రోజుకి ₹10,000 ఫైను, అదేవిధంగా ₹1,00,000 ఫైన్తో పాటు ఈ రోజుకు ఒక ₹10,000 ఫైన్ కూడా కట్టాలన్నమాట. సో ఇమ్మీడియట్గా ఇది అమలవుతుందన్నమాట. సో దీనికి సంబంధించి ఈ 4 సెక్షన్లు వర్తిస్తాయి అన్నమాట. సో ఇట్లా అలా జరగలేదనేది ఒక విమర్శ. కానీ దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతుందని విశ్లేషకులు కూడా అంటూ ఉన్నారు అన్నమాట. సో ఇదేదైతే జరగలేదో ఈ ఫైన్ కట్టడము, ఈ ₹1,00,000 ఫైన్ చెల్లించకపోవడం, ఇదన్నీ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకపోవడము అదొక గమనార్హం అంట. సో ఇది అదేవిధంగా నారాయణకు సంబంధించిన 4 స్కూళ్ళలో కేవలం నారాయణ వారాహి క్యాంపస్, నారాయణ కేకే క్యాంపస్ స్కూల్స్ మాత్రమే సీజ్ చేశారు. మరి మిగతా 2 స్కూల్స్ అయిన నారాయణ కో స్కూలు, నారాయణది 1 స్కూల్ని సీజ్ చేయకుండా వదిలేయడం ఏమిటని మిగతా స్కూల్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనిపై విద్యాశాఖ ఏమని సమాధానం చెబుతుంది, తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది వేచి చూడాలి. కొసమేరపు ఏమిటంటే కేకే క్యాంపస్, నారాయణ వారాహి క్యాంపస్ సీజ్ చేశామని, మిగిలిన 2 స్కూల్స్ని మరోసారి చేస్తామని షేర్లింగంపల్లి ఎంఈఓ శుక్రవారం రోజు మీడియాకు తెలియజేశారు. సో 2 స్కూల్స్ని క్లోజ్ చేశారు, 2 స్కూల్స్ని వదిలేశారు. మరి ఆ 2 కూడా త్వరలోనే క్లోజ్ చేస్తామని చెప్పేసి కూడా మాట్లాడినట్టుగా, మీడియా పరంగా మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇట్లనే ఇదే యాక్ట్ ప్రకారం ఎవరైతే ఉల్లంఘించారో ఈ చట్టాలని ఉల్లంఘించిన అధికారులు కూడా చర్యలు తీసుకుంటే కూడా బాగుంటుంది. లేదంటే ఆ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తమే క్లోజ్ చేసి ఆ చట్టపరంగా చేసి ఆ ఫైన్లు విధించేలాగా చేస్తే అప్పుడు ఇంకెవరు కూడా చెల్లించకుండా, అక్రమంగా పాల్పడకుండా, ఇట్లాంటి స్కూల్ నడపకుండా, పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా తెలుస్తుంది అన్నమాట.